గుడ్ మార్నింగ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు గైస్? కార్తీక మాసం అంటేనే మనకు గుర్తొచ్చేది ఎక్కువగా శబరిమల అయ్యప్ప స్వాములు. శబరిమలకు వెళ్ళడం అనేది చాలా చాలా కష్టంతో కూడుకున్న పని. ఆ అరణ్యంలో అది శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు మాత్రం చాలా ఈజీ. ఎందుకంటే వాళ్ళు వేసుకున్నటువంటి మాల అంత పరమ పవిత్రమైన మాల. ఆ భక్తిలో ఉంటే ఎంతటి కష్టాన్నైనా కూడా అధిగమిస్తారు. నేను కూడా 4 సార్లు మాలేశాను పెళ్ళి కాకముందు. శబరిమల కొండలు ఎక్కినాను. అప్పటికి ఇప్పటికి శబరిమల చాలా డెవలప్మెంట్ ఉంది. మేము వెళ్ళినప్పుడు రాళ్ళు ఎక్కువ ఉండింది అడవిలో నడిచే మార్గంలో. ఇప్పుడైతే స్టెప్స్ కూడా పెట్టారంట. చాలా డెవలప్మెంట్ ఉంది అప్పటికిప్పటికి. అటువంటి కార్తీక మాసంలో వేసేటటువంటి అయ్యప్ప స్వామి మాలకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి విశిష్టతలు ఉన్నాయి. అదేవిధంగా శబరిమల ఎరిమేలి నుంచి శబరిమలకు చేరుకునేటటువంటి మార్గ మధ్యంలో ఎన్ని రకాల దేవాలయాలు ఉన్నాయి, ఎన్ని రకాల అడవులు వస్తాయి మనకి, ఎన్ని రకాలుగా మనం ఏ విధంగా పరిపరి విధాలుగా ఎక్కడెక్కడ నుంచి ఏ విధంగా వెళ్ళాలి, ఆ దారి రూట్లు అవన్నీ ఈరోజుగా మనం చూసినట్లయితే ఎరిమేలి నుంచి శబరిమల వరకు కూడా ఆ హరిహరుని పుత్రుని దీక్షను తీసుకున్న వాళ్ళ అందరూ కూడా ఏ విధంగా చేరుకుంటారంటే కొండలు దాటి కోనలు దాటి రాళ్ళు రప్పలు దారులు దాటి కీంకరారణ్యంలో, అంటే ఆ అడవి చాలా చాలా ఎత్తుగా ఏపుగా పెరిగినటువంటి చెట్లు. ఆ అడవి ఎట్లుంటుందంటే చాలా చాలా పెద్ద పెద్ద మాన్లు. ఇప్పుడు మన అడవులు ఉన్నాయి, మన అడవుల్లాగా ఉండవు. మన అడవులు మహా అంటే ఒక 20-30 అడుగులు పోయి ఉంటాయి. ఆ అడవుల్లో మీరు చూడాలి, ఆ చెట్లు ఒక్కొక్కటి ఎంత ఎత్తు ఉంటాయో, ఒక 60-70 ఫీట్లు కూడా హైట్ ఉంటాయి. అంత బాగా లామ్గా బలిసినటువంటి అడవులు, భయంకరమైన అడవులు. ఆ అడవుల్లో పెద్ద పులులు అంటే ఇంకా లెక్కలేదు. పులులు తిరుగుతూనే ఉంటాయి. ఆ పులుల కోసం వచ్చేసి బాణాలు అంటిస్తూనే ఉంటారు. పోలీసులు అక్కడే ఉంటాయి. ఇంకా అడవి పందులు ఇలాంటివి అయితే పక్కలోనే పోతూ ఉంటాయి, చూడాల్సిన పనే లేదు. అటువంటి భయంకర అరణ్యం అది. అటువంటి భయంకర అరణ్యంలో అతి కష్టంగా సాగితే తప్ప అయ్యప్పను చేరుకోవడము సాధ్యం కాదు. ఇది నిజము. లాస్ట్ టైము 4th సారి నేను పోయినప్పుడు నైటు 12 గంటలకి గుడి మూసేస్తారు. 11కో 55కో 12కో. అప్పుడు ఒక సాంగ్ వేస్తారు, హరివరాసనం స్వామి విశ్వమోహనం అని ఒక పాట వేస్తారు. ఆ పాట ముగిసే లోపు మనము గుడి ముందర పోతే మనకి దర్శనం అవుతుంది. ఒకవేళ ఆ పాట అయిపోయినాక పోయినామంటే మూసేస్తారు గుడి. కానీ నా అదృష్టం, నేను అంత దూరం నుండి కూడా క్యూ కరెక్ట్గా పాట 5 నిమిషాలు ఏమో వచ్చింది. 4 నిమిషాల 30 సెకండ్లకి అయిపోయింది. ఇంక 30 సెకండ్లో లాస్ట్ నేనే పోయి ఇట్లా చూసినాను, వాకిలి మూసినారు. అది నా అదృష్టం. లాస్ట్ టైము కరెక్ట్గా పోయి దర్శనం ఇట్లా చూసి మొక్కున్నాను, చూసి వాకిలి మూసినారు. అంతే లాస్ట్ నాతోనే 4వ సంవత్సరము. మళ్ళీ వేయలేదు. చూద్దాం ఫ్యూచర్లో ఏమన్నా వేస్తామో లేదో. ఆ విధంగా అయితే చాలా కష్టం వెళ్ళడము. ఇంకా మండల కాలం దీక్ష చేసిన తర్వాత ప్రతి ఒక్క స్వామి కూడా వనయాత్ర అంటే అడవిలో యాత్ర చేసి ఆ శబరిగిరీషుని దర్శన భాగ్యం చేసుకుంటారు. ఆ యాత్రలో పెట్టేటటువంటి కాల పరీక్షలో అన్నీ ఇన్ని ఉండవు. అంటే ఇప్పుడు అక్కడ నుంచి నడవలేని వారికి వచ్చేసి అక్కడ నుంచి మోసుకుపోయే వాళ్ళు ఉంటారు. కింద నుంచి ఒక 2 ఈ పక్క ఆ పక్క 2 ఆ పక్క అనేసి డోలీలు అంటారు దాన్ని. డోలీలాగా కట్టుకొని వాళ్ళు మోసుకుంటూ వెళ్తారు. వాళ్ళకి డబ్బులు పే చేయాలి. ఇంకా నడిచే వాళ్ళు అయితే ఆటోమేటిక్గా కొండలు ఎక్కేసి నడుచుకెళ్ళిపోతారు. ఓకేనా? అటువంటి పెట్టే కాల పరీక్ష అత్యంత కఠినము. ఎరిమేలి నుండి శబరిపీఠం వరకు సాగే యాత్ర చాలా కఠినము. మారుతున్న కాలానికి తగ్గట్టుగా సదుపాయాలు మెరుగుపడుతున్నా కూడా ఆ ఒక్క పెద్ద పాదంలో మాత్రం ఇంకా ఆనాటి ప్రయాణమే ఉంది. అక్కడ మనం నడిచే మార్గంలో ఒక చోట పెద్ద పాదం అని ఉంటుంది. ఆ పెద్ద పాదం దగ్గర చాలా కష్టం. ఎక్కాల బాగా ఏటవాలుగా ఉంటుంది, నిలువుగా ఉంటుంది. చాలా కష్టం అక్కడ నడవడము. ఆయాసం కన్నా జాస్తి వస్తుంది. అక్కడ వాటర్లో కూడా మనకి కొంచెం కెమికల్ ఇది ఆయుర్వేద మూలికలు కలిసి ఇస్తారు. ఆ వాటర్ కూడా రెడ్గా ఉంటుంది. మనకు తాగే వాటర్ కూడా అక్కడక్కడ పెట్టింటారు. ఆ వాటర్లో కొంచెము ఎందుకంటే అక్కడ వాటర్కి ఇక్కడ వాటర్కి జలుబులు దగ్గులు కన్నా పట్టకుండా ఏదో కల్పిస్తారు వాళ్ళు. ఆ వాటర్ కూడా మనకి అక్కడ సాక్షాత్తు అయ్యప్ప నడయాడిన మార్గమే పెద్ద పాదం. ఆ మార్గమే పెద్ద పాదం. అయ్యప్ప నడిచిన మార్గం. అంటే అయ్యప్ప స్వామి వాళ్ళ తండ్రికి మాటిస్తాడు, ఒక బాణం వేస్తాడు అయ్యప్ప స్వామి. ఆ బాణం పడిన చోట నాకు గుడి కట్టండి, ప్రతి సంవత్సరము కూడా
మకర సంక్రాంతి రోజు అన్ని నగలు ఆయన ఏమేమి ఉన్నాయో అవన్నీ వస్తాయి ఆ రోజు. ఆ నగలు ఎత్తుకొచ్చిన రోజు పైన గరుకమంత్రుడు కూడా వస్తాడు, గరుడు కూడానే వస్తాడు. ఆ నగలన్నీ అలంకరించి పట్టాభిషేకం చేస్తారు. ఎప్పుడు? మకర సంక్రాంతి రోజు. మకర సంక్రాంతి రోజు చేసిన రోజే మకర జ్యోతి వెలుగుతుంది. ఎక్కడ? కరిమల కొండలో వచ్చేసి మకర జ్యోతి వెలుగుతుంది. అక్కడ ఆ పెద్ద పాదమే అయ్యప్ప స్వామి నడిచినటువంటి పాదము. ఆ యాత్ర ఎన్నో పరీక్షలు పెడుతుంది. అక్కడ మాత్రం అడుగడుగునా కూడా కాలం పెట్టే పరీక్షలకు ప్రకృతి ఎలా సహకారం అందిస్తుందంటే, మండల కాలం అయ్యప్ప దీక్ష పూర్తి చేసిన ఆ ఆనంద రూపాన్ని చూసేందుకు భక్తులు తండోపతండోలుగా తరలి వస్తారు. అయ్యప్పను చేరుకునేందుకు 2 నడక మార్గాలు ఉండగా అందులో అత్యంత కీలకము పెద్ద పాదం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద పాదంలోనే అయ్యప్ప స్వామి నడిచిండేది. అయ్యప్ప స్వామి నడిచిండేటటువంటి మార్గంలోనే చాలామంది నడవాలని కూడా వెళ్తారు. అది ప్రత్యేకం అక్కడ చెప్పాలంటే. కానీ ఆ మార్గంలో వెళ్ళడము చాలా కష్టమని చెప్పుకోవచ్చు. అయ్యప్పను చేరుకునేది 2 మార్గాలు. అందులో పెద్ద పాదం మొదటిది. మాల వేసిన స్వామి ఒక్కసారైనా నడిచి తీరాల్సిన దారి పెద్ద పాదం. నేను 4 సార్లు నడిచినాను. ఈ మార్గంలో నడక ఆసామాసి కాదు. అడుగడుగున ప్రకృతి పరీక్షిస్తూనే ఉంటుంది. అక్కడ మాత్రము స్వామియే శరణం అయ్యప్ప అంటూ ఆ హరిహర సుతుని సన్నిధానానికి చేరుకోగలిగే మార్గాల్లో ఇదొకటి ప్రధానమైనది. పల్లికట్టు శబరిమలైక్ కల్లుం ముల్లుం కాలికి మత్తై స్వామియే అయ్యప్ప అంటూ ఆ మార్గాన్ని నడుస్తారంట భక్తులు. అలానే అంటూ నడుస్తూ ఉంటారు. చాలామంది వస్తారు. సుమారుగా క్యూలు కార్తీక మాసం చూసినామంటే మనకి దగ్గర 2-3 కిలోమీటర్లు కాపకుంటుంది క్యూ. నలిగిపోతాం అట్లే. ఆ లెక్కన ఫుల్ రష్ ఉంటుంది. చాలా బాధేస్తుంది. ఓకేనా? ఇక శబరిగిరీశుడి దర్శనానికి వెళ్లేందుకు అనేక మార్గాలున్నా శబరిమల యాత్రలో అతి ప్రాచీనమైన మార్గం వచ్చేసి ఎరిమేలి మార్గం. ఎరిమేలి ఇది సాక్షాత్తు అయ్యప్ప స్వామి నడిచి వెళ్ళిన పుంగావనం అంటారు. ఈ ఎరిమేలి మార్గం నుంచే శతాబ్దాలుగా భక్తులు సన్నిధానానికి చేరుకుంటారు. ఈ మార్గంలో పాదయాత్ర చేయాలి అంటే ఎరిమేలి నుండే నడక ప్రారంభించాలి. ఎరిమేలిలో వచ్చేసి మనకి రంగులు పూసుకొని నాట్యం చేస్తారు. ఎందుకంటే అక్కడ ఓబర్ స్వామి ఉంటాడు. ఓబర్ స్వామి వచ్చేసి అయ్యప్ప స్వామికి మిత్రుడు. ఆయన మాట ఇచ్చింటాడు. ఎవరికి? అయ్యప్ప స్వామి ఓబర్ స్వామికి, నా భక్తులు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ రంగులు పూసుకొని నీ దగ్గర వచ్చిండాము అని చెప్పేసి ఆడేసి రిటర్న్ నా దగ్గరికి వస్తారు అని చెప్పేసి. అంటే అక్కడ మనకి కులమత భేదాలు ఏమీ లేవు, అందరూ ఒక్కటే సమానం అని చెప్పి అయ్యప్ప స్వామి అక్కడ నిరూపించాడు. సో అది మసీద్ దగ్గర మనకి గంజి కూడా ఇస్తారు. ఒక తర గంజి, మంచి ఎనర్జీ ఉంటుంది. ఆ గంజి కూడా ఇస్తారు అక్కడే. అటువంటి గొప్ప స్వామి అయ్యప్ప స్వామి. అప్పటిలోనే ఆయన కులమత భేదాలంతా ఏమీ లేవు, మానవులంతా ఒక్కటే అని చెప్పినాడు. అదే ఆయన ఓబర్ స్వామి అయ్యప్ప స్వామి మిత్రుడు, ఆయన భక్తుడు. ఓకేనా? ఎరిమేల నుంచి మొదలయ్యే భక్తులు శరీరానికి రంగులు పూసుకొని చూడండి పేట తుల్లి అంటారు దాన్ని, ఆ డ్యాన్స్ వేయడాన్ని. అంటే దీంట్లో రకరకాల డ్యాన్సులు ఉంటాయి. ఫస్ట్ సారి మాలేసిన వ్యక్తికి కన్యాస్వామికి ఒక ఇది ఇస్తారు, శూలంలాగా ఉండేది, అది కన్యాస్వామి. రెండోసారి వచ్చేసి కత్తి స్వామి ఏమో ఇస్తారు. మూడోసారి గద స్వామి ఇస్తారు, గద ఇస్తారు. నాలుగో స్వామి గంట ఇస్తారు. ఈ విధమైన ఐటమ్లు ఎత్తుకొని మనం డ్యాన్స్ వేయాలాడ ఎరిమేల్లో. ఓకేనా? నృత్యం చేసి పేటాయిల శాస్త్రాన్ని దర్శించుకుంటారు. అక్కడే కొలను ఉంటుంది. ఆ కొలనులో స్నానం చేసి ఇవన్నీ రంగులు పూసుకొని మళ్ళీ దర్శనం చేసుకుంటూ పోతారు. ఓకేనా? వనంలో తమకు తోడుగా రమ్మని ప్రార్థించి పూజ చేసి అక్కడే పేటాయిల శాస్త్రాన్ని వావర్ స్వామిని అక్కడ పూజిస్తారు. ఇది చరిత్ర చెప్తున్నటువంటిది. దేశం నలుమూలల నుండి వస్తున్న సనాతన హైందవ భక్తులు అందరూ కూడా వావర్ స్వామిని దర్శనం చేసుకుంటారు. ఇంకా అక్కడి నుంచి కోటప్పడికి వెళ్తారు. కోటప్పడిలో వచ్చేసి అయ్యప్ప స్వామికి ప్రథమ సేవకుడు, స్నేహితుడు వావర్ స్వామి కొలువు తీరినటువంటి పుణ్యస్థలి అక్కడ. ఇంకా అక్కడి నుంచి అదేవిధంగా నడక సాగిస్తూ ఉంటే రాళ్ళు రప్పలు ఎదురొస్తాయి, కాళ్ళు ముళ్ళుకు తగులుతాయి, శరీరం అలసిపోతున్నట్టు ఉంటుంది. ఆ సమయంలో తన యొక్క శరీర భారాన్ని తీర్చేందుకు ఆ ఆశుదా నదే ఎదురొచ్చి పుణ్యస్నానానికి ఆహ్వానిస్తుంది. అక్కడ ఒక నది వెళ్తుంది, అదే ఆశా నది అక్కడ. ఓకేనా? ఆ నదిలో మహిషిని హతమార్చినటువంటి జాగానే ఆ ఆశా నది. అయ్యప్పతో యుద్ధం చేసిన మహిషి స్వామి బాణాలకు తాళలేక రోదిస్తూ కన్నీరు కార్చిందంట. ఆ కన్నీరే అక్కడ ప్రవహిస్తూ అలసా నదిలో కలవడం జరిగింది అని ఇప్పటికీ కూడా పేరు. అందుకే దానిని అలుసా నది అంటారు. అంటే అయ్యప్ప స్వామితో పోటీ చేసినటువంటి ఆ మహిషిని చంపి ఆయన కన్నీరు ఆ నదిలో కలిసింది కాబట్టి కన్నీరుని అలుసు అంటారు. కాబట్టి అలుసా నది అని దానికి పేరు వచ్చింది అని చెప్తారు. ఇంకా అక్కడి నుంచి కనుక చూస్తే కలిండిం కుండ్రు అనేటటువంటి జాగాకు వెళ్ళాలి. మహిషిని వధించిన స్వామి ఆమె కళేబరాన్ని
ఆకాశం పైకి విసిరేస్తాడు. అది నేలపై పడిన స్థలమే కలిండిం కుండ్రు అంటారు దాన్ని. అది బ్రహ్మ హత్య దోషం నుంచి బయటపడడానికి ఆశుషా నదిలో స్నానం ఆచరించిన దేవతలు మహిషి కళేబరం పెరగడం గమనించి ఆ నదిలో నుంచి తమ చేతికి దొరికిన రాళ్లను తీసి దానిపైకి వేసి సమాధి చేశారంట. అందుకే అశుద్ధ నదిలో స్నానం చేసే సమయంలో ఓ 2 రాళ్ళని తీసి భద్రపరచుకోమని మన వెంట వచ్చే గురుస్వాములు చెప్తారు. అందుకంటే ఆ కర్మ చుట్టుకోకూడదు అని చెప్పి అక్కడ స్నానం చేసిన తర్వాత ఒక 2 రాళ్ళు తీసి మన జోబీలో వేసుకోవాలా. ఆ తర్వాత ఇంజిప్పర కోట అంటే కలిండ్రిం కుండ్రు తర్వాత వనయాత్రలో చేరేటటువంటి వేరొక ప్రాంతము ఇంజిప్పిరం కోట. అక్కడే అయ్యప్ప స్వామి వచ్చేసి ఉదయానుడు అనేటటువంటి ఒక బందిపోటు దొంగను హతమార్చారు అని చెప్తారు. ఇక్కడ శిథిలమైనటువంటి కోట అవశేషాలు కూడా ఉన్నాయి. ఇక్కడ భక్తులు విశ్రాంతి కూడా తీసుకుంటారు. అలా విశ్రాంతిలోకి జారుకున్న దేహం మళ్ళీ తిరిగి ప్రయాణం సాగించేందుకు నూతన ఉత్తేజాన్ని తెచ్చుకొని ముందుకు సాగుతుంది. కానీ అసలు సిసలైన పరీక్ష ఇక్కడే మొదలవుతుంది. కరిమల యాత్ర అంటే శబరిగిరి యాత్ర. పెద్దపాదం యాత్రలో అత్యంత కఠినమైనటువంటి ఘట్టం శబరిమల చేరడం. సుమారు 15 కిలోమీటర్లు ఏటవాలుగా ఉంటుంది కొండ. ఏటవాలుగా ఉండేటటువంటి ఈ కొండని ఎక్కడం అంటే ఆ హరిహరసుతుడిని యొక్క అండదండలు మెండుగా ఉండాలి. అంటే మనం ఎక్కుతున్న కొద్దీ బాగా అలసట బాధ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నిటారుగా ఉంటుంది అడవి కొండలు. ఎగబడే కొద్దీ మనకి అలసట జాస్తి ఉంటుంది. అసలు ముసలు వీళ్ళంతా ఎక్కుతారో లేదో అని అనిపించేటటువంటి కొండ. కానీ 15 కిలోమీటర్లని మనం అందరూ ఆపతాపాలుగా ఏమి ఇబ్బందులు లేకుండా చాలా ఈజీగా ఎక్కేస్తామంటే కేవలం అయ్యప్ప స్వామి మీద ఉండే భక్తితోనే అని చెప్పుకోవచ్చు. అది కూడా ఆకాశాన్ని తాకే కొండ, ఉన్నతమైన స్థానము, భూమి ఆకాశం కలిసిందిగా అన్నట్టుగా కనిపించేటటువంటి స్థలము. ఇంత ఎత్తులో కూడా కొండపై అతి ప్రాచీనమైనటువంటి ఒక బావి దర్శనమిస్తుంది. ఇదే చోట జలపాతం కూడా పైనుంచి కిందకు పడుతూ ఉంటుంది. అదే అయ్యప్ప స్వామి నడిచినటువంటి. అలా వలియాన వట్టం దాటి ముందుకు నడిస్తే సిరియాన వట్టం ఎదురొస్తుంది. ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఏనుగుల సంచారం బాగా ఉండేది. ఇప్పుడైతే ఏనుగుల సంచారం లేదు. ఏనుగులు, పులులు ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో చాలా సంచారంగా ఉంటుంది. ఇంకా అట్లే ముందుకు నడిస్తే పంపా నది వస్తుంది. పంపా నది అంటారు. పాపాలు కడిగే తల్లి పంపా నదిలో స్నానం చేసుకొని ఇంకా మనము ముందుకు సాగినట్లయితే నీలిమల, అపాచి మేడు, శరంగుత్తి, శబరిపీఠము, చిన్న పాదము ఇవన్నీ కూడా వస్తాయి మనకి. ఇవన్నీ దర్శనం చేసుకొని మండల కాలంలో నుంచి మనం ముందుకు నడిచినట్లయితే ఆ కన్యాస్వాముల రాక కోసం వచ్చేసి మనకి అక్కడ ఒక అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ అమ్మే ఎవరు? అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకోవాలా అని చెప్పేసి ఒక ఆమె ఎదురు చూసింది. ఆ యొక్క మాలికాపురత్తమ్మకు గుర్తుగా కన్యాస్వాములందరూ కూడా ఒక్కొక్క బాణం తీసుకొని పోయి అక్కడ చెక్తారు. ఎందుకంటే కన్యాస్వామి రాని సంవత్సరం నేను నిన్ను పెళ్ళాడతాను అని చెప్పేసి శబరిమల అయ్యప్ప స్వామి మాలికాపురత్తమ్మకి వాగ్దానం చేస్తాడు. ఆ కన్యాస్వామి రాని రోజు పెళ్లి చేసుకుంటారండి. అందుకే ఎందుకు రారు? ప్రతి సంవత్సరం కూడా సాకలోళ్ళు కన్యాస్వామి వెళ్తాడు. సాకలోళ్ళ జాతిలో కన్యాస్వామి ఎవరు రాకుండా ఉంటాడో ఆ సంవత్సరం నేను పెళ్ళాడతానని చెప్తాడు ఆయన మాట. ప్రతి సంవత్సరం కూడా సాకలోళ్ళ జాతిలో ఎవరో ఒకరు కన్యాస్వామి పోయి శరణ్ గుచ్చుతారు. కాబట్టి ఆయన ఎప్పుడు నిత్య బ్రహ్మచారి అయ్యప్ప స్వామి అని చెప్పుకోవచ్చు. ఓకేనా? శబరిమల యాత్రకు చేరుకొని లాస్ట్లో అత్యంత పవిత్రమైనటువంటి ఆ 18 మెట్లు ఎక్కి అయ్యప్ప సన్నిధానంలోకి అడుగు పెట్టగానే ఎంతెంతో దూరాల నుండి వచ్చాము అన్న విషయమే మర్చిపోతారు. సన్నిధిలోకి చేరగానే ధ్వజస్తంభం ఎదురవుతుంది. అనంతరం మణిమండపం, మహాగణపతి, సర్పరాజుని దర్శిస్తూ ప్రదక్షిణంగా వస్తే అప్పుడు కనిపిస్తాడు అయ్యప్ప స్వామి. మీరు అయ్యప్ప స్వామి గుడి ముందర గమనిస్తే ఒక పెద్ద అగ్నిగుండం మండుతూ ఉంటుంది. దాని కిందనే ఒక చెట్టు ఉంటుంది. ఆ అగ్నిగుండం పక్కన చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కూడా పెద్దగానే ఉంటుంది. నిరంతరం మొలగుతూ ఉండే ఆ అగ్నిగుండం ఎంత పెద్ద అగ్గి ఎంత హైట్ పోయినా కూడా ఆ చెట్టులోని ఒక్క ఆకు కూడా వాడదు. మీరు గమనించి చూడండి. అక్కడ కొట్టిన టెంకాయలు, నెయ్యి అంతా పోస్తూ ఉంటారు. ఆ చెట్టు ఒకే ఒక ఆకు కూడా వాడదు. ఆ పొగకి, ఆ సెగకి, అగ్గి నుంచి వస్తే మన చెట్లు కానీ అంటించినప్పుడు అగ్గి నుంచి వచ్చినప్పుడు ఆ సెగకి వాడి రాలిపోతాయి ఆకులు. ఒకే ఒక ఆకు కూడా కిందకు పడదు. అంతటి గొప్ప పవిత్రమైనటువంటి పుణ్యస్థలం శబరిమల అయ్యప్ప స్వామి. శబరిమలలో మీరు ఆ భగవంతుని చూసినట్లయితే ఆయన పసుపు రంగులో చిన్న విగ్రహము పసుపు రంగులో ఉంటుంది. సాక్షాత్తు బాలుడు రూపంలో ఉన్నటువంటి ఆ విగ్రహంలో నిజమైనటువంటి దేవుడు కూర్చున్నటువంటి ఫీలింగ్ మన ఆత్మకు చూస్తేనే కనిపిస్తుంది. నిజమైనటువంటి దేవుడు కూర్చొని అభయం ఇస్తున్నాడు అని చెప్పి అంతటి గొప్ప పరమ పవిత్రమైనటువంటి పుణ్యస్థలం శబరిమల. భగవంతుడిని 18 సార్లు జీవితంలో మాలేసి దర్శించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా.